ఈ నెల 11న మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం 25వ డివిజన్లో ఉన్నాం. 25వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రష్మిత ప్రశాంత్ కుమార్ గారు పోటీలో ఉన్నారు. రష్మిత గారు గతంలో ఇదే వార్డు నుంచి కౌన్సిలర్గా పనిచేసి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను మరెన్నో ముఖ్యమైన పార్క్ వంటి క్లిష్టమైన సమస్యలు వారు పరిష్కరించారు. ఎలా ఉంది ప్రచారం, ఏమన్నా అడుగుతున్నారు ప్రజలకు ఓట్లు, గతంలో చేసిన దానికి ప్రజలు ఏమంటున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అమ్మ, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉందమ్మా ఎన్నికల ప్రచారం? సార్, ముందుగా 25వ డివిజన్ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. అందరూ ఒకటే మాట, ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే మాట మాట్లాడుతున్నారు. ప్రశాంత్ గతంలో 5 సంవత్సరాలు మీరు ప్రశాంత్ ఉన్నారు కదా, ఏ అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా మీరు మాకు రెస్పాన్స్ ఇచ్చారు. 12 గంటలకు కరెంటు లేదు అని చిన్న మాట కూడా 12 గంటలకు మీ నిద్ర ఖరాబ్ చేసుకొని మాకు రెస్పాన్స్ ఇచ్చారు. అది చాలమ్మా, మేము ఎంతగానో గుర్తుపెట్టుకున్నాం. లైట్ లేదంటే లైట్ వేయించారు, రోడ్స్, డ్రైన్స్, ఏ చిన్న ఇంట్లో ఉన్న పర్సనల్ సమస్యలు, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు వచ్చి చేసిరమ్మా అనే మాట మాకు ఇవాళ చాలా వినిపిస్తుంది. ఇంకోటి మాకున్న గొప్ప అవకాశం ఏంటంటే కోవిడ్ టైంలో ఎవ్వరికీ అవకాశం లేదు బయట తిరగడానికి. మాకు ఒక పాస్ ఇచ్చారు, ఆ పాస్ వల్ల మేము బయట తిరిగినాం. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. కోవిడ్ టైంలో మా ఇంట్లో ఉమ్మడి కుటుంబం, అప్పుడు 3 చిన్నపిల్లలు మా ఇంట్లో, 1-2 years పిల్లలు ఉండే అప్పుడు. అయినా కూడా ప్రశాంత్ ధైర్యంగా బయటికి వెళ్ళి వాళ్ళకి ఎన్నో సేవలు అందించారు సార్. ఆ టైంని ఇప్పటికీ కోవిడ్ని మనం మర్చిపోయినామేమో, కానీ మేము ఆ టైంలో చేసిన సేవను మాత్రం జనాలు ఇప్పటికీ మర్చిపోలేదు. వాళ్ళ పిల్లలు బయట ఉన్నా, ఇంట్లో 2 వృద్ధులున్నా ఏమంటారు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం, ప్రాపర్గా మెడిసిన్స్ ఇవ్వడం, జ్వరం వస్తే బయటికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు బయటికి వచ్చినా జనాలు చూసి నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగే పరిస్థితి ఉన్నప్పుడు. కాబట్టి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వాటర్ క్యాన్, 10 rupees క్యాన్, వాటర్ క్యాన్ కొనుక్కొని, అప్పటి వరకు మధ్య వాటర్ క్యాన్ లేకుండే, ప్యూరిఫైర్ మాత్రమే ఉండేది. వాళ్ళ కోసం క్యాన్ కొనుక్కొని స్కూటీ పైన పెట్టుకొని వాటర్ క్యాన్ నింపుకొని వాళ్ళ ఇంటికి వాటర్ ఇచ్చారు సార్. ఇది నాకు కూడా తెలియదు. ప్రచారంలో వెళ్తుంటే పర్సనల్గా కూర్చొని ఒక్కొక్కరి దగ్గర 1/2 an hour మాట్లాడడం జరిగింది. ఆ 1/2 an hourలో మాకు వచ్చే అంటే ప్రశాంత్ ఏం చేసిండు ఇంతకు వాళ్ళకి, పర్సనల్గా ఏం చేసాడు అంటే మనకి డెవలప్మెంట్ అనేది రోడ్ పైన కనిపిస్తుంది, కానీ పర్సనల్గా వాళ్ళకి ఏం చేసిరు అనేది వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్తే నాకు ఒకసారి కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఇంతగానం చేసిరా 5 yearsలో అనేది మాకు అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ప్రత్యర్థి ఆపోజిట్ పర్సన్ మా పైన చెప్పి ఇది ఆయన ఏమంటున్నారంటే, ఆపోజిట్ మీ ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే, నేను గతంలో నమ్మి అవకాశం ఇచ్చిన అతనికి, ఆ తర్వాత పార్టీ మారిండు, ఆ తర్వాత అభివృద్ధిని పట్టించుకోలేదు, వార్డు అంతా చూస్తే ఘోరంగా తయారైంది, నేను ఎక్కడికి వెళ్ళినా అన్న మళ్ళీ నీవు వచ్చినాక నీవు అంత చేయాలి, అతను ఏం పట్టించుకోలేదని బలమైన అలిగేషన్ చేస్తున్నాడమ్మా. దీనికి మీరు ఏమంటారు? సార్, ఆయన సపోర్ట్ చేసిన మాట వాస్తవం, 100% వాస్తవం. కానీ సార్, మేము పార్టీ మారింది కేవలం ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే. మా పర్సనల్ ఏం లేదు సార్. మేము 5 ఏళ్ళుగా ఉన్న ఇల్లు అది, మేము నడుపుతున్న బండి అది, మా ఒంటి పైన ఉన్న బట్టలు అవే, ఇంకా మీరు చూస్తే అవే తీసుకుంటాం. మేము అదే ఇల్లు ఉన్నాం. మా ఇల్లు కోసం డెవలప్మెంట్ చేసుకోలేదు సార్. మేము ఎప్పుడు చేసినా వార్డు కోసం. సో వార్డు అభివృద్ధి జరగాలి సార్. మనకి అధికార పార్టీలో ఉంటేనే మనకి వార్డు అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు నేను నిలబడిన రోడ్ ఉంది, ఎట్లా ఉండే మట్టి ఉండే సార్. ఇదంతా మట్టి ఉన్న తర్వాత అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాతనే మనకి రోడ్ అయింది. ఒకసారి చూడొచ్చు మీరు, ఈ రోడ్ చూసుకుంటే ఎంత నీట్గా ఉంది. ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత జరిగినాయి. పార్టీ మారడం అనేది ఒక అంటే ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారడం తప్ప మేము పర్సనల్గా ఎక్కడ మారలేదు. మీరు ప్రజలు చూస్తున్నారు, 25 years నుంచి మేము కాలనీలో ఉన్నాం. మేము ఎలా ఉన్నాం, మా ఇల్లు ఇప్పటికీ అదే ఉంది సార్. ఎక్కడ కూడా పర్సనల్ డెవలప్మెంట్ మాకు ఎక్కడ మేము చేసుకోలేదు. ఇంకొకటి, ఏ ఇంటి దగ్గర ఇల్లు కడుతుంటే కానీ మేము ఎక్కడ డబ్బులు వసూలు చేయలేదు సార్. నల్ల కనెక్షన్కి వసూలు చేయలేదు. వాళ్ళు పర్సనల్గా మా ఇంటికి వచ్చి ఏదైనా పర్సనల్ హెల్ప్ అడిగినా మేము 10 రూపాయలు పెట్టుకొని చేసుకున్నాం తప్ప వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోలేదు. మీరు ఎక్కడన్నా ఒక్కడన్నా అడగండి, ఎక్కడ కూడా ఫాల్స్ అలిగేషన్స్ ఏమీ లేవు. ఒక్క ఉన్న అలిగేషన్ మాత్రం పార్టీ మారడం, అది కూడా ప్రజల కోసం మాత్రమే మారడం సార్. పర్సనల్ బెనిఫిట్ ఏదీ లేదు. మీరు సాధారణ జీవితమే గడుపుతున్నారు అన్నమాట, నిజం. ఎందుకంటే నిత్యం కనిపిస్తుంది మీరు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేస్తారు. ప్రశాంత్ ఎవరు పిలిచినా పోతున్నాడు, ఒక చిన్నపిల్లని లాగానే ఎవరు పిలిచినా పోతున్నాడు, చేస్తున్నాడు, వస్తున్నాడు. ఎక్కడ భేషజాలకు పోతలేడు, ఎక్కడ ఆవేశాలు కానీ, 5 ఏళ్ళ ఎక్కడ తగాదాలు పెట్టుకున్నట్లు కానీ, అధికార దర్పం ప్రదర్శించినట్లు కానీ, మీ ఇంటికి ఎవరైనా వస్తే కింద నిలబెట్టినట్లు కానీ అవన్నీ లేవు. అది వెరీ క్లియర్. ఎక్కడనో నిలబెట్టి నేను వస్తున్నా మీరు కూర్చోండి అనేది లేదు. అది వెరీ క్లియర్. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వాళ్ళు చేస్తున్న అలిగేషన్ అనేది వార్డు అసలు ఏమాత్రం డెవలప్ లేదు, పూర్తిగా కొలాప్స్ స్టేజ్కి వచ్చింది.
ఏమాత్రం కనీస వసతులు లేవు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయలేకపోయినారు, పార్కును కాపాడుకోలేకపోయినారు, ఇట్లా రకరకాలు అంటున్నారు. మీరేమంటారు? సార్ పార్కు మనం చూడొచ్చు, మన దగ్గర పాత ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడున్న ఫొటోస్ ఉన్నాయి. మనం 10 లక్షలు పెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు 1కి 3 సార్లు ఏరియాకి వచ్చారు. ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారులు కానీ 1కి 3 సార్లు వచ్చి ఏది నిజం ఏది అబద్ధం, కాలనీ ప్రజలకి ఏది బాగుంటుంది అని చెప్పేసి అందరితో చర్చించి ఏమంటారు భగీరథ కాలనీ సంక్షేమ కమిటీ అందరితో చర్చించి కాలనీకి ఏం కావాలి అనేది మనకి మంచిగా ఫెన్సింగ్ చేసేసారు. 10 lakhs పెట్టేసి కాలనీకి ఫెన్సింగ్ చేసి పార్కు నేనే కాపాని అంటున్నారు సార్. జనాలు చూస్తున్నారు సార్, దాన్ని ఎవరు కాబట్టి అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు. సో మేము ఎక్కడైనా పని చేసినాం కానీ దాన్ని ప్రచారం చేసుకోలేదు సార్. లైట్ రిపేర్ చేసినాం కానీ దాన్ని తీసుకొని ఫోటో పెట్టుకోలేదు. రోడ్ వేసినాం కానీ రోడ్ పైన ఒక ఫోటో కూడా మాది లేదు. జస్ట్ మీ ప్రజలు వాళ్ళని పిలిచినాం, అన్న రోడ్ వేస్తారు కొంచెం ముందుకు రండి అని పిలిచినాం తప్ప మేము అక్కడ వెళ్ళి ఫోటో దిగడం జరగలేదు. ఎక్కడ పని కూడా సార్ మా దగ్గర ఫోన్లో చూసుకుంటే మా పర్సనల్ ఫోటోస్ అసలు లేవు. మేము పని చేసినాం కానీ అది అవకాశంగా తీసుకొని ప్రచారం చేసుకోవాలని మేము భావించలేదు. అంటే వాటిలోనే చూస్తే కొన్ని ఏరియాల్లో రోడ్లు కాలేదు, దీనికి ఏమంటారు సార్? కొన్ని అన్ని ఆల్మోస్ట్ శాంక్షన్ ఉన్నాయి సార్. కొంచెం ఏంటంటే కాంట్రాక్టర్ కొంచెం ఇబ్బంది ఉంది, దానివల్ల కొంచెం డిలే అవుతున్నాయి సార్, అంతే తప్ప అవి టెండర్ అయిపోయినాయి, మొత్తం అయిపోయింది. సో ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం మాత్రమే మిగిలింది. సో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మనకి మార్చ్ ఏప్రిల్లో 100% రోడ్ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం వాళ్ళకి ఫండ్ అరేంజ్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంతే. సో అంటే ఇంకొక విషయం చెప్పాలంటే, అంటే ఉన్నదిన్నట్లుగా మాట్లాడుకోవాలంటే, గిరిదారి పాలబూత్ దగ్గర అక్కడ సమస్య ఉన్నది, ఏళ్ళ తరబడిగా సమస్య ఉన్నది. రోడ్ అనేది జిగ్జాగ్ ఉండడం, అనేక బైకులు స్కిడ్ అయ్యి బాలమొగలు కింద పడడం, పిల్లలు కింద పడడం, ఇట్లా ఎన్నో జరిగింది. రీసెంట్లీ ప్రశాంత్ ఆ సమస్య ఎటు మున్సిపల్ అధికారులు పరిష్కరిస్తలేరని తన డబ్బులు పెట్టి, ఆ విషయం తాను డబ్బులు పెట్టిన సంగతి చాలామంది తెలియదు ఇప్పటివరకు. తాను డబ్బులు పెట్టి సైలెంట్గా ఆ పని చేయించిండు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? నేను నార్మల్ చెప్పుకుంటలేరని అంటున్నాను సార్. నార్మల్గా సార్ నేను ఇంట్లో కలవడానికి ఆల్రెడీ ఒక 1-2 months అవుతుంది సార్. నేను పర్సనల్గా ప్రతి ఇంట్లో వెళ్ళి 20 minutes మినిమం 30 minutes, ఒక్కొక్కరి ఇంట్లో అయితే 1 hour వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా చెప్తున్నారు. అంత అంటే వాళ్ళకి అంత అటాచ్మెంట్ అయిపోయింది మాతో పాటు. ఏంటంటే వాళ్ళు ప్రతి ఇంట్లో నేను ఒక బిడ్డలా భావిస్తున్నారు. వాళ్ళ కూతురు వయసు ఉంటుంది, ప్రతి ఒక్క కూతురు వయసు ఉంటుంది నాది. వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ కూతురులా మాట్లాడుతున్నారు సార్. ఆ టైంలో ఒక ఆంటీ నాకు చెప్పిన విషయం ఏంటంటే, అమ్మ నాకు ఇంటికి ఏం వద్దు, నాకు రోడ్ ఉంది, రోడ్ కొంచెం డ్యామేజ్ ఉంది పర్లేదు, నాకు అక్కడ మైత్రి నగర్ ఎంట్రెన్స్లో చాలా డేంజర్ ఉందమ్మా. కొంచెం నేను కూడా చాలాసార్లు వెళ్ళినా సార్. ఆ ఏరియా మేము రెగ్యులర్ టచ్లో ఉంటాం కాబట్టి వెళ్తుంటే మాకు ఏమనిపించిందంటే, అదే ఇంత గుంత అయింది, ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువ ఫండ్ అంటే ఇప్పుడు రోడ్ ఇవ్వడం అంటే కుదరదు. కాబట్టి ఏం చేద్దాము అంటే సిమెంట్, ఇసుక, కంకర తెప్పించేసి అది వేసినాం సార్ అంతే. అది వేసేటప్పుడు మేము లేము అక్కడ. అది వేసిన తర్వాత మంచిగా వేసిరా లేదా ఒక 2 minutes వచ్చి అక్కడ పాలకేంద్ర దగ్గర నిలబడి చూసినాం, మంచిగా వేసిరా, వేసినాం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ కాదు, ప్రజెంట్గా గడవని అదే సార్. ఇబ్బంది అయితే తీరినమాట 100%. నేను అదే రోడ్లో తిరుగుతున్నాను కాబట్టి ఇబ్బంది అయితే తీరింది. ఆ క్రెడిట్ గోస్ టు మీకే. థ్యాంక్ యూ సార్. మీ భార్యభర్తలకు వస్తుంది. చివరికి చెప్పండి అమ్మా, వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? మేము ఒక సాధారణ మనుషులం, వెనుకబడిన తరగతి నుంచి వచ్చిన మనుషులం మేము 5 ఏళ్ళు ఎలా ఉన్నామో ఇప్పటికీ 5 years అయినా అలానే ఉన్నాం. మేము ఎక్కడ సంపాదించాలని చూడలేదు సార్. మేము సంపాదించింది ఒకటి మంచి పేరు. అది సార్ ఒక్కటి అలిగేషన్ పక్కకు పెట్టేస్తే మేము సంపాదించుకునేది ఒక మంచి పేరు మాత్రమే మా వెంట ఉన్నది. ఇప్పుడు ఏమీ లేదు. మేము ఇంత ధైర్యంగా వచ్చి ముందుకు వెళ్తున్నామంటే మేము 5 years చేసిన సేవ మాకు నమ్మకం ఉంది. సో మేము ప్రతి ఇంటికి ఏదో రకంగా చిన్న లైట్ కానీ చేసినాం అనే ఒక ఫీలింగ్ మాకు ఉన్నది. సో వాళ్ళు కూడా, జనాలు కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలి సార్ వాళ్ళకు కూడా. ఎందుకంటే ఎప్పుడో 5 ఏళ్ల ముందు ఒక చిన్న కాల్కి రెస్పాన్స్ అయినాం అనే విషయం కూడా ఇప్పటికీ చాలా గుర్తుపెట్టుకున్నారు. సో దాని అంటే వాళ్ళు చెప్తే మనం ఇది కూడా చేసినాం అంటే మేము మర్చిపోయినా మేము కూడా జనాలు మాత్రం మళ్ళీ మర్చిపోలేదు సార్. వాళ్ళకి అంటే జనాలు మా మీద మనసులో చాలా ప్రేమ అయితే దాచుకున్నారు. వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు, బయటికి వచ్చి ప్రచారం చేయలేకపోవచ్చు, కానీ మా మనసు వాళ్ళ మనసు. సార్ ఒకటి డబ్బు ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది సార్. మంచిదనం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మనిషి మీలో ఉంటే, మీతో పాటు ఉంటే ఏ రోజు మీరు ఒక ఇంటి ముందర వెళ్ళి నిలబడే పరిస్థితి కానీ ఎప్పటికీ రాదు. ఇంకోటి డబ్బు ఇవ్వాలి ఉండొచ్చేమో, ఇవాళ మనుషుల్ని కొనొచ్చేమో, కానీ సార్ మంచిదనాన్ని మాత్రం కొనలేరు. అది మనసుల నుంచి రావాలా. 100% అది గమనిస్తారు జనాలు అని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి అందరిలో కూడా పేరు అందరిలో కూడా చాలా మంచి పేరున్నది. దీన్ని మేము అలాగే కాపాడుకుంటాం. ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాం సార్. ఇంకొక మంచి స్ఫూర్తి తీసుకుంటాం అని నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఇంకొకటి చేతి గుర్తుకు ఓటేసి రష్మిత ప్రశాంత్ గారిని గెలిపించాలని 100% కోరుతున్నాను.
సార్ జరిగిన అభివృద్ధి జరగబోయే అభివృద్ధిని గుర్తించుకొని రేపటి రోజు మీరు మా ఇంటికి వచ్చే అవకాశం కాకుండా మేమే మీ ఇంటికి వచ్చి మనిషి కావాలా మనకి, వాళ్ళ కోసం మీరు ఓటేయండి. ఏదైనా పిలిచినా రెస్పాన్స్ అయ్యే మనిషికి మీరు ఓటేయండి. థ్యాంక్ యూ సార్. ఇది రష్మిత గారి యొక్క ఒపీనియన్. ఈ 5 ఏళ్ల కాలంలో తాను కానీ తన భర్త కానీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేశామే తప్ప ఏ రోజు గర్వం చూపించుకోలేదని, తమ ఇంటికి ఎవరిని పిలిపించుకోలేదని, అవసరం ఉంటే వాళ్ళ ఇంట్లోకే వెళ్ళి వాళ్ళకి సర్వీస్ అందించామని చెప్తున్నారు. మేము చేసిన పనులే, మేము చేసిన మేలే. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు రిమైండ్ చేసి చెప్పడం పెద్ద విక్టరీగానే భావిస్తున్నామన్నారు. జనానికి ఏం చేసినప్పటికీ అది తిరిగి వస్తుందని సత్యాన్ని తాము నమ్ముతున్నామని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తాను విజయం సాధించబోతున్నానని రష్మిత గారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.